కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ కానుకగా డియర్నెస్ అలవెన్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ పెంపు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సాలరీ బేసిక్ పే పెన్షన్లపై చెల్లిస్తున్న డిఏ 55% నుంచి 58%కి పెరిగింది. ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. 49.19 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ట్రంప్ టారిఫ్లు అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది. డిసెంబర్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 5, 6వ తేదీల్లో జరిగే ఇండో రష్యా వార్షిక సదస్సుకు పుతిన్ హాజరవుతారు. ద్వైపాక్షిక వాణిజ్య, ఎనర్జీ, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవటమే లక్ష్యంగా భారత్ రష్యా చర్చలు జరపనున్నాయి. ట్రంప్ టారిఫ్లు, యుక్రెయిన్ యుద్ధం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ఎస్సీఓ సదస్సు సందర్భంగా చైనా పర్యటనలో పుతిన్, మోదీ కలుసుకున్నారు.